Yeah. Welcome to the new video part 6 in PYQ series. Okay. So this is gate 2021 question and double question. In the given circuit for voltage Vy to be 0, the value of beta should be. ఈ సర్క్యూట్ ఇచ్చారండి. దీంట్లో వేరియబుల్స్ చూస్తే ఒకటి బీటా, విఎక్స్ అనేది సెకండ్, వివై అనేది 3, మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి. వాడు వివై వాల్యూ 0 ఇచ్చేసాడండి. బీటా వాల్యూ కనుక్కోమంటున్నాడు. అంటే ఇంకొక వేరియబుల్ ఉంది విఎక్స్ తెలుసుకున్న తర్వాతే మనం బీటా కనుక్కోగలుగుతాం. ఓకేనా. ఇక్కడ సింపుల్గా బీవై 0 అంటున్నాడు కాబట్టి మనం సర్క్యూట్లో సింపుల్గా బీవై కూడా 0 పెట్టేయాలి. 0 పెట్టినప్పుడు ఇది రిఫరెన్స్ అనేది కూడా 0 వోల్ట్సే కాబట్టి 0 అంటే ఇది షార్ట్ సర్క్యూట్ అని అర్థం. ఇది షార్ట్ సర్క్యూట్. ఓకేనా. వోల్టేజ్ డిఫరెన్స్ 0 కాబట్టి కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఇక్కడ 2 ఆంపియర్స్ అంటే సర్క్యూట్ని నేను రీడ్రా చేసిన వివై 0, ఇది 2 ఆంపియర్స్. మనకు విఎక్స్ తెలియాలంటే చూడండి, ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇది ఈ సర్క్యూటు ఇండిపెండెంట్ అయిపోయినాయి. ఓకేనా. ఇక్కడ నుంచి నువ్వు విఎక్స్ కనుక్కొని ఇక్కడ నువ్వు ఈ సర్క్యూట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు బీటా వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద అప్రోచ్ వీఆర్ ఫాలోయింగ్. ఈ అప్రోచ్ ఫాలో కాలేక ఈ థాట్ రాక చాలామంది ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తారు. ఈ క్వశ్చన్ కాంప్లెక్స్ ప్రాబ్లం అనుకుంటారు. 2 మార్క్స్ ఈజీగా లూజ్ అవుతారు వాళ్ళు. సో అందుకు నేను బెస్ట్ అప్రోచ్ మీకు హెల్ప్ చేస్తున్నానండి. నా ఎక్స్పీరియన్స్తో మీకు బెస్ట్ అప్రోచ్. మీరు ఇట్లాంటి కంటెంట్ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద కావాలో ఇట్లాంటి కంటెంట్ బెస్ట్ అప్రోచెస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ మీద చేస్తాను. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ ఇండిపెండెంట్ అయిపోయింది కదా. సో లెట్స్ ఫైండ్ అవుట్ విఎక్స్. ఇది చూస్తే సింపుల్ సర్క్యూటు. మనము ఈ విఎక్స్ కనుక్కోవాలండి. ఈ విఎక్స్ కనుక్కోవాలంటే మనం నోడల్ అనాలిసిస్ అయినా చేయొచ్చు. లేకుండా ఉంటే మనము సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అయినా చేయొచ్చు. నేను సింపుల్గా నోడల్ అనాలిసిస్ చేసేసిన. ఓకేనా. విఎక్స్ -6/1, విఎక్స్/4, విఎక్స్/2. ఓకేనా. విఎక్స్/4, విఎక్స్/2, విఎక్స్ -6/1 = 0 చేస్తే నాకు విఎక్స్ వాల్యూ వచ్చేసి 24/7 వచ్చేసింది. మీరేం చేయొచ్చు అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ సర్క్యూట్ రండి. నీకు బీటా వాల్యూ కావాలి కదా. విఎక్స్ వచ్చేసింది 24/7. ఇక్కడ ఓకేనా. ఇక్కడ కరెంట్ 2 ఆంపియర్స్ ఇచ్చాడు. ఓకేనా. దీంట్లోకి కరెంటు ఇలా ఫ్లో అవ్వచ్చు. కాబట్టి మనకు ఈ కరెంట్ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కేసీఎల్ అప్లై చేయాలి. ఓకేనా. ఈ కరెంట్ తెలుసుకోవడం ఈజీ, ఎందుకంటే సింపుల్ సర్క్యూట్ కాబట్టి. బీటా విఎక్స్/3 అనేది ఈ కరెంట్. ఓకేనా. ఈ కరెంట్ బీటా విఎక్స్/3. ఈ కరెంట్ కనుక్కోవడం కష్టం. ఓకేనా. ఎందుకంటే మనకు విఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి ఈజీనే అయిపోద్ది. ఏంది ఈ కరెంట్ వచ్చేసి విఎక్స్/2, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కదా. విఎక్స్/2 -2 అంటే ఈ కరెంట్. ఇక్కడ నేను కేసీఎల్ అప్లై చేసిన =0 చేసేసినాం. మనకు విఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి సింపుల్గా బీటా కనుక్కోవచ్చు. బీటా -3.25. ఓకేనా. సో ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయని చాలా మంది స్కిప్ చేస్తారండి. ఈ క్వశ్చన్ కాంప్లెక్స్ అనుకోండి. ఎంత ఈజీగా సాల్వ్ చేసిన 2 మార్క్స్ క్వశ్చన్ అండి గేట్ 2021లో. ఇట్లాంటి కన్ఫ్యూజన్లు అవాయిడ్ చేయడానికి నేను ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసిన, PYQ సిరీస్. ఈ సిరీస్ ఫాలో అవ్వండి. కంప్లీట్గా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్. చాలా గెయిన్ చేసుకుంటారు నాలెడ్జ్.